ఏ క్వెషనో చదివాను. న్యూస్ పేపర్‌లో చదివాను. మొన్న మా ఫ్రెండ్ విన్నాను. కానీ ఎగ్జామ్ హాల్‌లో కూర్చొని ఆ క్వెషన్‌కి ఆన్సర్ రాయమంటే పెన్ను కదలట్లేదు. ఆ క్వెషన్‌ని ఎలా థింక్ చేయాలి? ఎలా ఆన్సర్ చేయాలి? ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రతి యూపీఎస్సీ యాస్పిరెంట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్సే. సో, ఈరోజు మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ యూపీఎస్సీ మెయిన్స్‌లో ఒక ఆన్సర్‌ని ఎలా స్ట్రక్చర్ చేయాలి? ఎలా థింక్ చేయాలి? అనేది నేర్చుకుంటాం. సో, వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. ప్రతి వారం మనం ఒక యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌ని తీసుకొని ఇక్కడ డిస్కస్ చేస్తాము. క్వెషన్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? క్వెషన్‌కి ఆన్సర్ ఎలా థింక్ చేయాలి? దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది. మార్క్స్ మిస్ అవ్వడానికి రీజన్ మనకి ఆన్సర్ తెలియకనో, లేదా మనం ఆ క్వెషన్‌కి ఆన్సర్ చదవకపోవడం కాదు. మేజర్ యాస్పిరెంట్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది ఆ చదివిన క్వెషన్‌ని స్ట్రక్చర్ చేయడంలో, ఎగ్జామ్ యొక్క డిమాండ్‌కి దాన్ని రాయలేకపోవడంలో అని ప్రాబ్లమ్ వస్తుంది. సో, మనం ఈ డీప్ డైవ్ మెయిన్ సెషన్‌లో ఆన్సర్‌ని ఎలా థింక్ చేయాలో చూద్దాం. సో, ఈరోజు క్వెషన్, the frequency of urban floods due to high intensity rainfall is increased over the years. Discuss the reasons for urban floods. Highlight the mechanisms for preparedness to reduce the risk during such events. Pause the video and try to think అసలు క్వశ్చన్ చూసిన వాళ్ళని క్వశ్చన్కి ఏం ఆన్సర్ రాయాలి ఆర్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడని నీకు అనిపిస్తుంది అన్నది ఫస్ట్ థింక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇక్కడ మనం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ క్వెషన్ యొక్క డిమాండ్ ఏంటన్నది అర్థం చేసుకోవాలి. క్వెషన్ ఒకటి అడిగితే మనం దానికి ఇంకొక ఇర్రెలెవెంట్ ఆన్సర్ రాయడమే చాలా మంది యాస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్. సో, ఫస్ట్ మోస్ట్ క్వెషన్ పేపర్‌లో క్వెషన్ ఇచ్చిన వాళ్ళని రష్ అవ్వకుండా అసలు ఫస్ట్ క్వెషన్ ఏం అడుగుతున్నాడని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ అర్బన్ ఫ్లడ్స్ డ్యూ టు హై ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్‌ఫాల్ over the increase over the years. Discuss the reasons of for urban floods. Highlight the mechanisms for preparedness to reduce the risk during events. సో, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ క్వెషన్‌లో రీజన్స్ రాయాలా? మెకానిజమ్స్ రాయాలా? లేకపోతే అర్బన్ ఫ్లడ్స్ రాయాలా? ఎలా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయాలి? ఎలా దీన్ని కంక్లూడ్ చేయాలి? అసలు క్వెషన్‌లో ఏం అడుగుతున్నారు? సో, నేనిప్పుడు చెప్పే ప్రతిదాన్ని ట్రై టు థింక్. మీరు థింక్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ యువర్ బ్రెయిన్ విల్ ఎక్స్‌పాండ్ అండ్ ఓపెన్. ఓకే. ఇక్కడ చూడండి, క్వెషన్‌లో వాడేం చెప్తున్నాడు? ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అర్బన్ ఫ్లడ్స్ డ్యూ టు హై ఇంటెన్సిటీ రెయిన్‌ఫాల్ ఇస్ ఇంక్రీజ్ ఓవర్ ద ఇయర్స్. అర్బన్ ఫ్లడ్స్ అనేవి పెరుగుతున్నాయి. అది ఏంటి? డిస్కస్ ద రీజన్స్ ఫర్ అర్బన్ ఫ్లడ్స్. రీజన్స్ ఏంటని అడుగుతున్నాడు. అండ్ హైలైట్స్ ద మెకానిజం ఫర్ ప్రిపేర్డ్‌నెస్. సో, అలాంటి అర్బన్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి కావాల్సిన మెకానిజమ్స్ ఏంటి? ఆ ప్రిపేర్డ్‌నెస్ స్ట్రాటజీస్ ఏంటి అని అడుగుతున్నాం. సో, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. థాట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ద క్వెషన్ ఈస్ ఆస్కింగ్. క్వెషన్‌లో అడిగిన కీవర్డ్స్‌కి అర్థం చేసుకోండి. డిస్కస్ ద రీజన్స్. సో, ఈ రీజన్స్ ఏం అడుగుతున్నాడు? ఆ ఫ్లడ్స్ యొక్క రీజన్స్ ఏంటి అర్థం చేసుకోండి. దెన్ మెకానిజమ్స్ రాయమంటున్నాడు. సో, మీరిప్పుడు మీకు క్వెషన్ ఏం అడుగుతున్నాడనే డిమాండ్ అర్థమైంది. రైట్? సో, దీనికి ఎలా స్ట్రక్చర్ చేయాలన్నదే పాయింట్స్. వాట్ ఎగ్జాక్ట్‌లీ దే ఆర్ ఆస్కింగ్ 2 థింగ్స్. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అర్బన్ ఫ్లడ్స్ అండ్ వాట్ ఆర్ ప్రిపేర్డ్‌నెస్ మ్యాటర్స్. ప్రిపేర్డ్. సో, ఇప్పుడు మీకు అర్థమైంది వాట్ దే ఆర్ మెయిన్‌లీ ఆస్కింగ్ ఇస్ ద రీజన్స్ ఫర్ అర్బన్ ఫ్లడ్స్ అండ్ ప్రిపేర్డ్‌నెస్ మెజర్స్. సో, వన్స్ మీరు క్వెషన్ అర్థం చేసుకున్న తర్వాత మీకేవైతే అడుగుతున్నారో, మీకేవైతే అనిపించిందో, లెట్స్ సీ అర్బన్ ఫ్లడ్స్. ఇదే కదా మన టాపిక్. ఇది సిస్టమ్‌తో యూజ్ చేసే పెన్ అన్నమాట. అందుకే రైటింగ్ అలా వస్తుంది. సో, అర్బన్ ఫ్లడ్స్. అసలు ఇది చూసినాళ్ళే మీ బ్రెయిన్‌లో ఏం గుర్తొస్తుంది? అర్బన్ ఫ్లడ్స్ మీరెక్కడన్నా రియల్ టైమ్‌లో చూసారా? అసలు ఎందుకొస్తుంది? సో, ట్రై టు థింక్ పాయింట్స్.
ఇన్ దీనిలో మెయిన్‌గా ఏం అడుగుతున్నాడు? కాస్ట్స్, రీజన్స్ ఏంటి? కాజెస్ ఆర్ రీజన్స్? అర్బన్ ఫ్లడ్స్ ఎందుకొస్తున్నాయి? కాజెస్ ఏంటి? అండ్ ఈ కాజెస్‌ని ఏవైతే వస్తున్నాయో వీటిని ఈ ప్రిపేర్‌నెస్ మెజర్స్ అవ్వచ్చు. ఆర్ సొల్యూషన్స్ ఏంటి? ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? అంటే మీరు దీన్ని ఎలా థింక్ చేయాలంటే, ఒక ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్‌కి కారణం ఏంటి? సో, ఆ ప్రాబ్లమ్ అనేది తగ్గించడానికి రీజన్స్ ఏంటి? సొల్యూషన్స్ ఏంటి? అండ్ ప్రాబ్లమ్ ఫ్యూచర్‌లో రాకుండా సొల్యూషన్స్ ఏంటి? దిస్ ఈస్ వాట్ యువర్ బ్రెయిన్ షుడ్ థింక్. ఓకే. సో, మీరు పాజ్ ద వీడియో. అర్బన్ ఫ్లడ్స్ ఎందుకొస్తాయి? మీరు చాలా సార్లు టీవీలో, న్యూస్ పేపర్స్‌లో చూసుంటారు. జనరల్లీ చదవకపోయినా అసలు నాట్ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ అని కాకపోయినా జనరల్‌గా అర్బన్ ఫ్లడ్స్ చూసుంటారు. ఎందుకొస్తాయి? వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఆర్ చెరువులు, నదులు ఆర్ డ్యామ్స్ గానీ ఏమన్నా ఓవర్‌ఫ్లో అయిపోయి మొత్తం మునిగిపోవడం. ఎందుకు మునిగిపోతున్నాయి? ఆ సిటీస్‌లో వాటర్ ఏరియాస్ దగ్గర దగ్గర ఇల్లు కట్టుకోవడం వల్ల ఆర్ థింగ్స్ వల్ల అవన్నీ పడిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది? జనాలు లైఫ్ కోల్పోతున్నారు. ఆహ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోల్పోతున్నాము. చాలా లాస్ ఎకనామికల్లీ ఇంపాక్ట్ అవుతుంది. హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ హెల్త్, యానిమల్స్ ఆర్ ఆల్సో ఇంపాక్టింగ్. సీ ఇవన్నీ మనకి జనరల్లీ తెలిసిన పాయింట్స్. అట్లా మీకు ఏమేం థాట్స్ వస్తున్నాయో, థాట్స్ అన్నిటిని ఒక దగ్గర రాయండి. ఇట్స్ రైట్ ఇట్. సో, ఇప్పుడు మీకొచ్చిన థాట్స్ అన్నీ దిస్ ఈస్ కాల్డ్ సంథింగ్ కాల్డ్ బ్రెయిన్ స్టార్మింగ్. సో, ఒక పాయింట్ మీకు ఒక క్వెషన్ ఆర్ ఒక వర్డ్ మీకు తెలిసినప్పుడు దాని గురించి మీకు ఏమేం థాట్స్ వస్తున్నాయి. ఒక జనరల్లీ కూడా ఆలోచించండి. టేక్ ఎనీథింగ్. ఒక వర్డ్ తీసుకొని ఫ్లడ్ అనగానే మీకు బ్రెయిన్‌లో ఏమేమి ఎలుగుతున్నాయి. ఏమేమి పాయింట్స్ వస్తున్నాయి ఆర్ ఏమేమి మీకు గుర్తొస్తున్నాయి. అవన్నిటిని కలెక్ట్ చేసి ఒక దగ్గర రాయడమే దట్స్ కాల్డ్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం. ఇప్పుడు మీకొచ్చిన ఈ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తాన్ని మనం ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్‌లో ఆ క్వెషన్‌కి తగ్గట్టుగా ఆన్సర్ చేయాలి. దట్స్ వాట్ యూపీఎస్సీ ఈస్ ఎక్స్‌పెక్టింగ్. రైట్? సో, చూడండి. సో, దిస్ ఈస్ వాట్ ద డిమాండ్ దట్ క్వెషన్ ఈస్ ఆస్కింగ్. సో, దీన్ని మనం స్ట్రక్చర్ చేయాలి. సో, ఒక స్టాండర్డ్ ఫార్మాట్ మీకొకటి చెప్తాను. యూపీఎస్సీలో ఆర్ ఎనీ అదర్ ఏదైనా ఒక క్వెషన్‌కి ఆన్సర్ రాసినప్పుడు ద స్టాండర్డ్ ఫార్మాట్ ఈస్ ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్. దట్ గోయింగ్ టు that is help you to organize the ఇన్ఫర్మేషన్. మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్‌ని ఆర్గనైజ్ జేయడానికి ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్ అనే ఫార్మాట్ దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మాట్ ఫర్ ఎనీ క్వెషన్ అండ్ ఆన్సర్. ఇప్పుడు మనకు తెలుసు. సో, ఎప్పుడైనా సరే ఒక క్వెషన్ చూసిన గాని అసలు క్వెషన్ ఏం అడుగుతున్నాడు? దట్ ఈస్ నంబర్ 1 పాయింట్. తర్వాత ఆ క్వెషన్‌కి మనకి ఏమేం థాట్స్ వస్తున్నాయి అవన్నీ బ్రెయిన్ స్టార్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వచ్చే థాట్స్‌ని వాడు అడిగిన క్వెషన్‌ని ఆ రెండిటిని ఆర్గనైజ్ జేయాలి. ఒక ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్ ఫార్మాట్‌లో. సో, ఆ ఆర్గనైజ్ చేయడానికి మీరు క్వెషన్ రాసే ముందు ఒక బ్లూ ప్రింట్ ఏసుకోవడానికి ట్రై చేయండి. బ్రెయిన్‌లో ఏసుకోండి. లేదంటే ఒక పక్కన ఒక చిన్న పేపర్‌లో అయినా సరే ట్రై టు రైట్. ఓకే. ఇంట్రొడక్షన్‌లో నేను ఈ పాయింట్స్ రాస్తాను. బాడీలో ఈ పాయింట్స్ రాస్తాను. కంక్లూజన్‌లో ఈ పాయింట్స్ రాస్తాను. లేదా నాకు ఈ ఎగ్జాంపుల్ తెలుసు. నేను ఇక్కడ విన్నాను ఆర్ ఇక్కడ చదివాను. దీన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. లేదా నాకు ఈ కొటేషన్ తెలుసు మధ్యలో ఇంక్లూడ్ ఫస్ట్ ఒక రఫ్ స్కెలిటన్ బిల్డ్ చేసుకోండి. ఆ రఫ్ స్కెలిటన్ ఏంటిది? ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్. దాని తర్వాత దానికి యూ కెన్ యాడ్ ఎనీ డెకరేషన్స్ ఆర్ ఎనీ మేకప్ టు ద అది మీ స్టైల్‌ని బట్టి మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఓక్ సో, ఫస్ట్ ఇక్కడ ఒక బ్లూ ప్రింట్ చూసామనుకో. ఓకే. అర్బన్ ఫ్లడ్స్ అడిగారు. సో, డిఫైన్ అర్బన్ ఫ్లడ్స్. ఒక రియల్ కంటెక్స్ట్ ఎగ్జాంపుల్‌కి నేను ఇంట్రొడక్షన్‌ని ముగిచ్చేస్తాను. క్వెషన్‌లో రీజన్స్ ఏంటని అడుగుతున్నాడు. మెకానిజమ్స్ అడుగుతున్నాడు. సో, నేను రీజన్స్ ఏయో రాస్తాను. ఆ ప్రిపేర్డ్‌నెస్ మెకానిజమ్స్ ఏయో రాస్తాను. సో, లాస్ట్ ఈ బ ఇది మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఆర్ ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే సొల్యూషన్స్ కానీ, సజెషన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి నేను కంక్లూడ్ చేస్తాను. లేదా నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా రీసెంట్ యూపీఎస్సీ ఏంటంటే రీసెంట్ ఎగ్జాంపుల్స్ మనం రాస్తే మన ఆన్సర్ కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటది. సో, రీసెంట్ ఎగ్జాంపుల్స్ మీరు న్యూస్ పేపర్ గనుక చదివితే మీకు చాలా రీసెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి దొరుకుతాయి. సో, ఏదో ఒక ఎగ్జాంపుల్‌ని తీసుకోండి. ట్రై టు రైట్ ఇట్. సో దట్ రెడీ అయిపోయినట్టే. ఇంట్రొడక్షనే చూడండి. అర్బన్ ఫ్లడ్డింగ్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ థ్రెట్
ఇన్ ఇండియన్ సిటీస్. యెస్. వాడు అడిగిన స్టేట్మెంట్ అర్బన్ ఫ్లడ్స్ ఇంక్రీజ్ అవుతుందన్నాడు. యెస్. అవును. అర్బన్ ఫ్లడ్స్ ఈస్ నౌ ఎ రెగ్యులర్ థ్రెట్ ఇన్ ఇండియన్ సిటీస్. ఇక్కడ అర్బన్ ఫ్లడ్ అంటే ఏంటో ఒక ముక్కలో చెప్పేసి, ఓకే. ఈ రీసెంట్ ఇలాంటి సిటీస్‌లో జరిగినాయి. ఏ షాక్స్ అండ్ ఎగ్జాక్ట్‌లీ హిట్ ద డిమాండ్ ఆఫ్ ద క్వెషన్ హిట్ చేసి ఇక్కడ యూపీఎస్సీలో ఏంటంటే వర్డ్ లిమిట్ ఉంది. సో, కాబట్టి మనం వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్‌ని డైరెక్ట్ క్రిస్ప్ యాంగిల్‌లో రాయడానికి ట్రై చేయాలి. సో, ఇట్ అక్కర్స్ వెన్ రెయిన్‌ఫాల్ ఎక్సీడ్స్ ద కెపాసిటీ ఆఫ్ న్యాచురల్ ఆర్టిఫిషియల్ డ్రైనేజ్ సిస్టమ్ లీడింగ్ టు వాటర్ లాగింగ్ అండ్ డ్యామేజ్. ఓకే. అర్బన్ ఫ్లడ్డింగ్ అవును జరుగుతుంది. సో, అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఏంటి ఒక పాయింట్‌లో రాసేసి సో, రీసెంట్ ఈవెంట్స్ ఇన్ ముంబై, హైదరాబాద్ అండ్ విజయవాడ షో ఈవెన్ ఎ ఫ్యూ అవర్స్ ఆఫ్ రెయిన్ కెన్ పారలైజ్ డైలీ లైఫ్. సో, try to write some context. So this is how you can write introduction. See, every question what I am um, explaining you is just a model answer. See, you can write in your own way. ఈ క్రియేటివిటీని థింకింగ్ని యూజ్ చేసుకొని రాయొచ్చు. నేను చెప్పే ఈ ఆన్సర్స్ అన్నీ కూడా ఒక దారి చూపించడానికి మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, దిస్ ఇస్ హౌ యూ కెన్ థింక్, దిస్ ఇస్ హౌ యూ కెన్ రైట్ అని చెప్పి. ఓకే. సో, దీన్ని మీరు ప్రాక్టీస్‌లో పెట్టుకొని ట్రై టు రైట్ ఇన్ యువర్ ఓన్ కైండ్ సో దట్ యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ స్టైల్. ఎవ్రీబడీ హ్యాస్ టు హ్యావ్ దర్ ఓన్ స్టైల్ ఫర్ రైటింగ్ ది ఆన్సర్స్. ఓకే. సో, ఇది మీరు ఇంట్రొడక్షన్ ఇలా రాసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ క్వెషన్‌లో మేజర్‌గా అడుగుతుంది ఏంటి? అర్బన్ ఫ్లడ్స్‌కి రీజన్స్ ఏంటి? అవే రాద్దాం. సో, ఇందాక మిమ్మల్ని పాజ్ చేసి థింక్ చేయండి. అర్బన్ ఫ్లడ్స్ ఎందుకు వస్తున్నాయి? ఏంటి అని చెప్పాను. సో, మీకు ఎందుకు వస్తున్నాయి? సో, అవే పాయింట్స్‌ని ఇక్కడ మనం ఫ్యూ పాయింట్స్‌గా ఎక్స్‌ప్రెస్ చేసి వస్తాం. వస్తున్నాయి హెవీ రెయిన్‌ఫాల్ ఈవెంట్స్. సో, డ్యూ టు చేంజింగ్ మాన్సూన్ ప్యాటర్న్స్ అండ్ క్లైమేట్ చేంజ్. మీరు ఇచ్చిన స్టేట్మెంట్‌కి ట్రై టు గివ్ సమ్ ఎగ్జాంపుల్. అండ్ లాస్ ఆఫ్ న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఓవర్‌బిల్ట్ అర్బన్ స్పేసెస్, outdated or poor drainage infrastructure, lack of risk sensitive urban planning. So these are some of the points. You can add more points to write the answers. Okay. సేమ్ మళ్ళీ ప్రిపేర్నెస్ మెకానిజమ్స్ అడుగుతున్నారు. మీరు కూడా అంతే థింక్ చేయండి. ఓకే, ఇది ప్రాబ్లమ్. సో, మరి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి? అవే ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్తున్నారో ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఉంటాయి. ట్రై టు యాడ్ టెక్నాలజికల్ ఓరియంటెడ్ సొల్యూషన్స్‌ని కూడా యాడ్ చేయండి. ఎందుకంటే ట్రై టు యాడ్ మోర్ లైక్ రీసెంట్ సొల్యూషన్ మెథడ్స్. ఎప్పుడెప్పుడో పాత మెథడ్స్ ఇప్పుడు కూడా కంక్లూడ్ చేస్తానని కాకుండా ప్రాక్టికల్‌గా మనం ఏం సొల్యూషన్స్ ఇవ్వచ్చు, రియల్ టైమ్‌లో మనకి ఏమేమి సొల్యూషన్స్ వర్క్ అవుతాయి, ఇప్పుడున్న డిఫరెంట్ డొమైన్స్‌ని యూజ్ చేసుకొని మనం వీటిని ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు అర్బన్ ఫ్లడ్డింగ్ ఇస్ ఎ కాన్సెప్ట్, బట్ యూ కెన్ యూజ్ టెక్నాలజీ దేర్. యూ కెన్ రీసెంట్ ఏఐ ఇస్ కమింగ్, యూజ్ ఏఐ టెక్నాలజీ, యూజ్ జిఎస్ టెక్నాలజీ. యూ కెన్ బిల్డ్ అవేర్నెస్ త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, రైట్? సో, యూ కెన్ educate people about urban floods. Use some practical examples. or మీరు ఏవైతే ప్రాబ్లమ్స్ అని చెప్పామో ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్గా రాయడానికి ట్రై చేయండి. ఆర్ మీకు ఇంకా రావట్లేదు అంటే దట్స్ వై యూ షుడ్ రీడ్ సిలబస్. ఈ సిలబస్ బేస్డ్ అప్రోచ్లోకి వెళ్ళి కూడా మీరు రాయొచ్చు. పొలిటికల్ యాంగిల్గా థింక్ చేయండి. ఏమేమి పాలసీ లెవెల్లో ఏమేమి చేంజ్ చేయొచ్చు, గవర్నెన్స్ లెవెల్లో ఏమేమి చేయొచ్చు, ఎకనామికల్‌గా ఏమైనా అర్బన్ ఫ్లడ్డింగ్‌కి చేంజెస్ చేయొచ్చా, రైట్? సో, టెక్నాలజీ పరంగా చేయొచ్చా? సో, దిస్ ఈస్ హౌ యూ కెన్ సెలెక్ట్ చేయొచ్చు. సో, దట్స్ వై నేను ఒక సిలబస్ ప్లేలిస్ట్ ఒకటి చేశాను. ఇట్స్ నాట్ అబౌట్ సిలబస్ థింగ్. హౌ షుడ్ వి అండర్స్టాండ్ సిలబస్, వాట్ యూపీఎస్సీ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ అండ్ హౌ ఇట్ ఈస్ ట్రైనింగ్ టు బికమ్ అ గుడ్ ఆఫీసర్. సో, సిలబస్ ద్వారా మిమ్మల్ని ఎలా ట్రైన్ చేస్తుంది, మిమ్మల్ని మీరు సిలబస్‌ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక సిలబస్ ప్లేలిస్ట్ చేశాను. ఒకసారి మీరు చెక్ చేయండి. దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. సిలబస్‌ని అర్థం చేసుకునే విధానం మీకు తెలుస్తుంది. ఓకే, ట్రై టు రైట్ ఆన్సర్స్ లైక్ దిస్ అండ్ కంక్లూడ్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సో దట్ మీ ఆన్సర్ ఇంకా బ్యూటిఫుల్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఈ ఆన్సర్ అనేది కూడా మీరు రీసెంట్ ఆన్సర్స్, రీసెంట్ జరుగుతున్న విషయాలు మీరు రాస్తే ఎగ్జామినర్కి తెలుస్తుంది. ఓకే, హీ ఈస్ అప్డేటెడ్ ఇన్ ద నాలెడ్జ్ అని చెప్పేసి. సో, ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి. సో, మీరందరూ న్యూస్‌లో చదువుంటారు, లేకపోతే ఎక్కడో చోట వినే ఉంటారు. లాస్ట్ ఇయర్ మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, రైట్? సో, అదే ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు ఇక్కడ మనం. ఎనీ ఎగ్జాంపుల్
మన రీసెంట్‌గా మనం ఇక్కడ తెలుగు స్టేట్స్ కాబట్టి మనం విజయవాడలో ఫ్లడ్స్ మనం చూసాము కాబట్టి ఇదే ఎగ్జాంపుల్ మనం ఇద్దాం. సో, ఇన్ సెప్టెంబర్ 2024 విజయవాడ ఎక్స్‌పీరియన్స్డ్ అర్బన్ ఫ్లడ్డింగ్ డ్యూ టు ఎక్స్‌ట్రీమ్ రెయిన్‌ఫాల్, ఓవర్‌ఫ్లోయింగ్ రివర్స్, 2.7 lakh people and causing multiple fatalities. The disaster exposed gaps in early warning system, drainage infrastructure, climate resilient urban planning, highlighting the need for integrated flood management and sustainable urban development. చెప్పాలనుకున్న దాన్ని క్రిస్ప్ అండ్ ఒక చిన్న పారాగ్రాఫ్ ఎగ్జాంపుల్ రాసేసాం. You can conclude it right like this. Urban floods are a mix of natural triggers and man-made failures. If cities plans with the nature, not against, we can prevent disasters. So, answer conclusion లో ఎప్పుడైనా ఒక ఫ్యూచరిస్టిక్ బ్యాలెన్స్డ్ ఓరియంటెడ్ సొల్యూషన్ ఇస్తే దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ గుడ్ మార్క్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో వీ కెనాట్ స్టాప్ ద రెయిన్ బట్ వీ కెన్ ప్రిపేర్ ఫర్ ఇట్. యూ కెన్ యాడ్ కోడ్స్ లైక్ దిస్ ఆల్సో. ఎట్ ద ఎండ్ ఏంటంటే క్వశ్చన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. తర్వాత ఆ క్వశ్చన్‌లో ఏం అడుగుతున్నారనే ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెపరేట్ చేసుకొని వాటిని చూసింగానే మీకు ఏమేమి థాట్స్ వస్తున్నాయో వాటిని రాయండి. అన్నిటిని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్‌లోకి పెట్టుకోండి. ఒక బ్లూ ప్రింట్ చేసుకోండి. హౌ యూ షుడ్ రైట్ ఇంట్రో, బాడీ, కంక్లూజన్. సో, దాన్ని బేస్ చేసుకొని యూపీఎస్సీ వర్డ్ లిమిట్ ఉంది కాబట్టి క్రిస్ప్ అండ్ షార్ట్‌గా ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్ ఫార్మాట్‌లో రాయండి. ఆ తర్వాత వన్స్ అదొక బేసిక్ స్కెలిటన్ వచ్చిన తర్వాత దాని ఆన్సర్‌ని ఎన్రిచ్ చేయడానికి క్వెషన్‌ని బట్టి ఎగ్జాంపులో, క్వెషన్‌ని బట్టి మీకేదన్నా కొటేషన్ తెలుసా? ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తెలుసా? మీకు వాటికి సంబంధించిన ఏమైనా ఫ్యాక్ట్స్ తెలుసా? లేదా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌నే మీరొక టేబుల్‌లో రిప్రజెంట్ చేయగలుగుతారా? సో, ఇంకా ఆ క్వెషన్‌ని బేస్ చేసుకొని ఒక స్కెలిటన్ రెడీ అయిన తర్వాత దాన్ని ఎన్రిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ హౌ యూ షుడ్ రైట్ ఆన్సర్స్. సో, మరి ఇంత చేసిన తర్వాత మరి ఎక్కడ బ్యాక్‌లాగ్ అవుతుంది అంటే ద ప్రాబ్లమ్ కమ్స్ విత్ ప్రాక్టీస్. సీ, ఇదందరూ వెళ్ళి ఎగ్జామ్ హాల్‌లో నేను ఇదంతా చేస్తాను అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లండర్ మిస్టేక్. దిస్ థాట్ ప్రాసెస్ షుడ్ బికమ్ యువర్ హ్యాబిట్ ఇన్ యువర్ బ్రెయిన్. సో, మీకిది బ్రెయిన్‌కి అలవాటైపోయి మీరు ఎగ్జామ్ హాల్‌లో స్పీడ్‌గా రాయగలగాలి. ఇదంతా బ్రెయిన్‌కి ఆటోమేటిక్‌గా చేయాలి. ఇది ఇలా నువ్వు చేయాలి అంటే యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. సో, కాబట్టి మీరు టాపిక్ చదవలేదని నేను చెప్పను. మీరు చాలా బుక్స్ చదివారు, చాలా తెలుసుకున్నారు. కానీ మార్క్స్ మిస్ అవ్వడం గానీ, లేక ఆన్సర్ రాయలేకపోవడానికి రీజన్ ఏంటంటే దాన్ని ఎలా థింక్ చేయాలి, అడిగిన దానికి ఎగ్జాక్ట్‌గా ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. సో, దిస్ ఈస్ వేర్ ప్రాబ్లమ్స్ వేర్ హ్యాపెనింగ్. అందుకే మనం ఈ ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేయడానికి మనం ఈ డీప్ డైవ్ మెయిన్స్ సెషన్‌లో ఒక క్వెషన్‌ని తీసుకొని మనం ఎవ్రీ వీక్ డిస్కస్ చేద్దాం. సో దట్ మీకొక థాట్ ప్రాసెస్ బిల్డ్ అవుతుంది. ఒక వే అనేది మీకు దొరుకుతుంది. సో, దాన్ని మీరు యూజ్ చేసుకొని యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ స్క్రాచ్. సో, టేక్ ఆల్ దీస్ థింగ్స్ యాస్ ఎ రిఫరెన్స్ అండ్ యూజ్ ఇన్ యువర్ ఆన్సర్స్. సో, ఇది నా వే ఆఫ్ అప్రోచ్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, బిల్డ్ యువర్ ఓన్ వే. టేక్ ది రిఫరెన్స్ ఫ్రమ్ దిస్ వీడియో. బిల్డ్ ఆన్సర్స్. ఓకే. ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం క్వెషన్ డిమాండ్ ఇది. క్వెషన్‌కి ఇంట్రొడక్షన్ ఇలా కంక్లూజన్ బిల్డ్ చేసుకోవాలి. పాయింట్స్ రాయాలి. ఇలా థింక్ చేయాలి అని నేర్చుకున్నాం. సో, దాన్ని యూజ్ చేసుకొని మీరొక ఆన్సర్ రాయండి. ఇదే క్వెషన్‌కి మీరెలా ఆన్సర్ రాస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ నెక్స్ట్ వీక్ మనం ఇంకో క్వెషన్‌తో వచ్చేద్దాం. అంటిల్ దెన్ స్టడీ స్మార్ట్ అండ్ స్టే పాజిటివ్.